హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ప్రీవియస్ టెట్లో తెలుగు నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి రివ్యూ చేద్దాం. ఇప్పుడు జరుగుతున్న టెట్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ చాలా ఉపయోగపడతాయి. అలాగే ఫస్ట్ టైం చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. ఫస్ట్ క్వశ్చన్, బొదలు అను పదానికి అర్థం ఏమిటి? బొదలు అనే పదానికి అర్థం కరెక్ట్ ఆన్సర్ 3 పండితులు. నెక్స్ట్ క్వశ్చన్, కపి పదానికి పర్యాయ పదాలు ఏంటి? కపి పదానికి పర్యాయ పదాలు కరెక్ట్ ఆన్సర్ 3 కోతి, మర్కటం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రక్తం పదానికి నానా అర్థాలు. రక్తం పదానికి నానా అర్థాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఎరుపు, రుధిరం. నెక్స్ట్ క్వశ్చన్, అమావాస్య పదానికి వికృతి ఏమిటి? అమావాస్య పదానికి వికృతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమావాస. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్లో ఈగల మోత, బయట డాష్. కరెక్ట్ ఆన్సర్ 4 పల్లకిల మోత. నెక్స్ట్ క్వశ్చన్, చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ 3 అద్దం. నెక్స్ట్ క్వశ్చన్, ఆహా ఆ బంగారు లేడి ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవయమును గుర్తించండి. వాక్యంలో అవయమును గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆహా. ఆహా అనేది అవయవం. నెక్స్ట్ క్వశ్చన్, వృద్ధ జనుల యొక్క సేవ. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 షష్ఠి విభక్తి. వృద్ధ జనుల యొక్క సేవ షష్ఠి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, పద్యం అను పదమునకు బహువచన రూపం ఏమిటి? పద్యంకు బహువచన రూపం కరెక్ట్ ఆన్సర్ పద్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, సుమేధ పాఠాన్ని చదువుతున్నది. ఈ వాక్యములో కర్మను గుర్తించండి. ఇక్కడ కర్మ ఏదంటే ఆప్షన్ 2 పాఠం. ఈ కింది వానలో అనునాసికం ఏది? అనునాసికం కరెక్ట్ ఆన్సర్ 3 నా. నెక్స్ట్ క్వశ్చన్, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రుకారం పరమైతే ఆర్ ఏకాదాసంగా వస్తాయి. ఇది ఏ సంధికి యొక్క సూత్రం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వద్ద సంధి. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధరాజ్యము వాక్యంలో విగ్రహ వాక్యం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రాజ్యము అర్ధ భాగము. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్యానపాసు అలంకారానికి ఉదాహరణ ఏంటి? ఉత్యానపాసు అలంకారానికి ఎగ్జాంపుల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వాడు బడికి వడిగా వచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాల్లో సకర్మ వాక్యం కానిది ఏది? సకర్మ వాక్యం కానిది ఆప్షన్ 2 పక్షికేరు మని అరిచింది సకర్మ వాక్యం కానిది.
నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాలు సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవవియోక వివిక చర్యలను ఏమంటారంటే స్పష్టీకరణలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నాటకీకరణ వల్ల ప్రయోజనం కానిది, విద్యార్థులు అలసట చెందుతారు అనేది ప్రయోజనం కానిది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, పద్యబోధన ప్రయోజనం కానిది, విస్తార పఠనం అలవడుతుంది. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. పద్యబోధన ప్రయోజనం కానిది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యాబోధన ఉండడం అవసరమని అభిప్రాయపడింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీనిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నాన్ డిటెన్షన్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేరణలు స్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానంగా మారతాయన్న వాదం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంపాదన వాదం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో కృత్యాధార పద్ధతి ద్వారానే బోధన జరగాలని తెలియజేసిన జాతీయ విద్యా విధానం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 NEP 1986. నెక్స్ట్ క్వశ్చన్, విభిన్న భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ 3 హకెట్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి, చిత్రం గురించి రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి సంబంధించి ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్, నీ అరచయ పద్మ వలె ఉన్నది ఈ వాక్యంలో అలంకారం ఏది? ఆప్షన్ 1 ఉపమా అలంకారం.